ఈరోజు మీకు ఒక లవ్ స్టోరీ గురించి చెప్తాను. ముఖ్యంగా అబ్బాయిలు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ప్రేమ వివాహాలంటూ ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి చాలామంది ప్రేమించుకుంటూ ఉంటారు. అది లాస్ట్ వరకు ఆ పెళ్ళి అవుతుందో లేదో కూడా గ్యారంటీ ఉండదన్నమాట. కొంతమంది ఆడపిల్లలు సంవత్సరాలు ఈ అబ్బాయిల వెనకాల తిరిగి చివరికి బ్రేకప్లు చెప్తూ ఉంటారు. ఏదో ఒక కారణాలు చూపించి ఈ అబ్బాయిల్ని వదిలేస్తూ ఉంటారు. వీళ్ళేమో పాపం పిచ్చివాళ్ళు అయిపోయి ఆ అమ్మాయిల్ని మర్చిపోలేక ఆరాట పడిపోతూ ఉంటారు. ఈ రోజున మీకు ఒక లవ్ స్టోరీ చెప్తాను. ఇది నిజంగా జరిగిన స్టోరీయే. మీకు అవగాహన కోసం, అవేర్నెస్ కోసం చెప్పడం జరుగుతుంది. అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ నుండో ఏమో లవ్లో ఉన్నారు. అయితే తర్వాత బీటెక్లు చదువుకున్నారు. తర్వాత వాళ్ళకి సాఫ్ట్వేర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. 6 సంవత్సరాలు ప్రేమ నడిచింది వాళ్ళిద్దరి మధ్య. అయితే ఇంకా పెళ్లి చేసుకుందాం అనే సమయానికి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కులాలు వేరుగా ఉన్నాయి. అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకున్నారు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, లేదు 6 సంవత్సరాల నుండి మేము ప్రేమించుకుంటున్నాం, నేను ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, ఆ అమ్మాయిని తప్ప నేను ఇంకెవరిని చేసుకోనని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ అయితే, వద్దురా నువ్వు ఇలా చేసుకున్నావంటే మన బంధువుల్లో అంతా పరువు పోతుంది, నీకు బయట సంబంధం మంచి సంబంధం చూసేస్తాను, ఇలాంటి వ్యవహారాలు ఏమీ మనకొద్దు, చెల్లి కూడా ఉంది, మళ్ళీ చెల్లికి కూడా పెళ్లి చేయాలి, నువ్వు ఇలా చేసుకుంటే మళ్ళీ చెల్లికి పెళ్ళి అవ్వదు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయికి బాగా చెప్పారు. అయినా సరే ఆ అబ్బాయి మనసు మారలేదు. ఆ అమ్మాయే నాకు కావాలని, మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి సంవత్సరం పాటు ఎదురు చూసి తల్లిదండ్రులు వెనకాల తిరిగి మొత్తానికి ఎలా అయితే తల్లిదండ్రులు ఒప్పించాడు. కొడుకు ఇన్ని రోజుల నుంచి బతిమలాడుతున్నాడని అంటే, ఇంకొక సంబంధం చేసామనంటే మళ్ళీ ఇద్దరు ఇష్టంగా కలిసి ఉంటారో లేదో, సరే ఇంకా వాడి ఇష్ట ప్రకారమే చేద్దామని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి ఈ అబ్బాయి తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడారు. ఇది పిల్లలు ఈ రకంగా ప్రేమించుకుంటున్నారు, మరి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం, మరి మీరు ఏమంటారని అంటే, మాకు ఇష్టమే, మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే ఇంకా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుకున్న తర్వాత ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, మాకు ఆడపిల్ల ఉంది కదా, మేము కూడా మా అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం, ఆ అమ్మాయికి కూడా సంబంధాలు చూస్తున్నాము, ముందు ఆడపిల్లకి చేసేసిన తర్వాత అబ్బాయికి చేస్తాము, అంతవరకు కొంచెం ఆగండి అని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు కూడా ఏమన్నారంటే, సరేనండి ఆగుతామని చెప్పేసి అన్నారు. అయితే ఒకరోజు మంచి రోజు చూసుకుని బొట్టు పెట్టి చీర అవి పెడతాము, ఒక ఎంగేజ్మెంట్ లాగా చేసుకుందామని చెప్పేసి మాట్లాడుకున్నారు. సరే అని ఓకే అని అనుకున్నారు. ఒక నెల రోజులు కూడా అవ్వలేదు. ఈలోపు ఏమని చెప్పారు అని అంటే, అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి, మీరు వేరే సంబంధం చూసుకోండి, మీ అమ్మాయికి పెళ్లి సంబంధం దొరికి మీ అమ్మాయికి పెళ్ళి అయ్యేసరికి మా అమ్మాయికి లేట్ అయిపోతుంది, వయసు పెరిగిపోతుంది, మా అమ్మాయికి కూడా వేరే సంబంధాలు వస్తున్నాయి, మేము కూడా చేసేయాలని అనుకుంటున్నాం, అన్ని రోజులంటే మేము ఆగలేము, మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకోండి అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పారు. ఇదేంటంటే, మేము పక్కన మా అమ్మాయికి చూస్తున్నాం కదా, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఇప్పుడు మా అబ్బాయిని కాదని చెప్పేసి మళ్ళీ మీరు వేరే సంబంధం ఎలా చూసుకుంటారు, మేము వచ్చి మాట్లాడాం కదా, ఆగుతామని చెప్పారు కదా, మళ్ళీ ఇదేంటని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అడిగారు. అడిగితే లేదు మేము వేరే సంబంధాలు చూసుకుంటాము, ఇన్ని రోజులు అంటే మా వల్ల కాదు, మా అమ్మాయికి ఏజ్ బార్ అయిపోతుందని ఇలా ఏవేవో కారణాలు చెప్పేశారు. అరే ఇంకేం చేస్తాంలే, ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా అబ్బాయికి చెప్పారు. ఒరే ఇలాగే ఉంటాయిరా ప్రేమ పెళ్ళిళ్ళు అని అంటే, చూడు నువ్వు 6 సంవత్సరాలు ప్రేమించాను అన్నావు, ఇప్పుడు వాళ్ళు వద్దు అని అంటున్నారు, మేమేం చేయము, సరే నీకు బయట సంబంధాలు చూస్తాంలే, ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళక అని చెప్పేసి ఆ అబ్బాయికి వీళ్ళు భయం చెప్పారు. ఈ లవ్ స్టోరీ మొత్తం ఈ అబ్బాయి ఫ్రెండ్స్కి తెలుసు, అక్కడ వీళ్ళ తరపు వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళు కూడా ఏం చేశారంటే, బంధువులకి వాళ్ళకి వీళ్ళకి దగ్గర వాళ్ళందరికీ ఇదంతా చెప్పేసుకున్నారు. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, ప్రేమించి చేసుకుంటున్నాడు, ఇంకా మేము త్వరలో పెళ్లి చేస్తామని వీళ్ళు కూడా కొంతవరకు చెప్పేసుకున్నారు. 6 సంవత్సరాలు నాతో తిరిగింది, నన్ను తప్ప ఎవరిని చేసుకోనని చెప్పింది, ఇప్పుడు మళ్ళీ నన్ను ఇప్పుడు వద్దు అని ఎందుకంటుందని చెప్పేసి ఇంకా తెలిసిన విషయమే కదండి. అన్ని రోజులు ప్రేమించుకొని ఒక అమ్మాయి వద్దు అని అందంటే అబ్బాయిల మనసంతా ఏ రకంగా అయిపోతుంది, ఆ రకంగా అయిపోయింది. అయితే ఆ అబ్బాయి చెల్లెలు కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగింది, ఏంటమ్మా నువ్వు 6 ఏళ్ళ నుంచి ప్రేమించావు, ఎందుకు వద్దని అంటున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి అడిగితే, మీకు మాకు సెట్ కాదు, నా ఉద్యోగం మీ తమ్ముడి కంటే ఒక 4 రెట్లు ఎక్కువ ఉంది, నాకు శాలరీ ఎక్కువ వస్తుంది, మాకేమో సొంతంగా అపార్ట్మెంట్లు అవన్నీ ఉన్నాయి, ఇంకా మీ స్థాయి మా స్థాయి సెట్ అవ్వదు, కుదరదు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, అందుకే మేము వద్దని చెప్పేసి అనుకున్నాము, మా ఇంట్లో వాళ్ళు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు బయట, నేను అదే చేసుకుంటాను, మా పేరెంట్స్ మాట నేను కాదని చెప్పలేను కదా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి వీళ్ళ చెల్లెలకి చెప్పింది. అంటే అమ్మాయిలు చూడండి, ఈ అబ్బాయికి అపార్ట్మెంట్లు లేవని, శాలరీ తక్కువని, నాకంటే తక్కువ పొజిషన్లో ఉన్నాడని ముందు తెలీదా చెప్పండి.
చెప్పండి? ఈ 6 సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఈ అబ్బాయి గురించి తెలీదా? వీళ్ళకి వెనకాల ఆస్తిపాస్తులు ఏమున్నాయో వాళ్ళకి తెలీదా? వీళ్ళకి కూడా కొంచెం ఆస్తులు ఉన్నాయి, మరీ అంత లేని పరిస్థితుల్లో లేరు. కాకపోతే ఏంటంటే ఇంకా అమ్మాయికి ఇంకా లగ్జరీ అనేది కావాలి. ఆ ఉద్యోగం చేసే విషయంలో ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం మంచి పొజిషన్లో ఉంది, శాలరీ ఎక్కువ వస్తుంది. ఈ అబ్బాయి కొంచెం తక్కువ పొజిషన్లో ఉన్నాడు. అది కంపేర్ చేసుకుని నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు, మా వాళ్ళకి నచ్చట్లేదని చెప్పేసి వంక పెట్టేసి ఈ అమ్మాయి ఈ అబ్బాయి చెల్లెలకి చెప్పింది. చూసారండి ఆడపిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో? ప్రేమించినంతసేపు మన చుట్టూ తిరిగి ప్రేమిస్తారు, ఇది అదే అని గొప్పలు చెప్పి నమ్మిస్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి డబ్బు విషయాలు వచ్చేసరికి ఈ రకంగా బ్రేకప్లు చెప్తారు. అబ్బాయిలేమో పిచ్చివాళ్ళు అయిపోతారు. పాపం ఇప్పుడు ఆ అబ్బాయి 6 సంవత్సరాలు ప్రేమించినందుకు ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోవాలంటే మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పుడు వేరే సంబంధం ఏదన్నా బయట సంబంధం తెచ్చి చేద్దామన్నా ఈ అబ్బాయి ఈ అమ్మాయి మీద ప్రేమ పెంచుకొని వచ్చిన అమ్మాయిని సరిగ్గా చూడలేదనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వస్తాయి కదా. ఇలా ఉన్నాయన్నమాట కొన్ని కుటుంబాల్లో బాధలు. ఈ పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి తిరిగి ప్రేమలంటూ దోమలంటూ తిరిగి చివరికి ఈ రకంగా చేస్తారు. ప్రేమించుకున్న వాళ్ళు అందరూ హ్యాపీగా లేరనంటే అది కొంతమంది నిక్కచ్చిగా నిజాయితీగా మాట మీద నిలబడిన వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇలా ప్రేమించుకున్న తర్వాత ఎవడో దొరికాడు మంచి సంబంధం వచ్చిందని ఇలా చేశారనుకోండి, చూడండి పిల్లలు ఆఖరికి పరువు తీసేస్తారు. వీళ్ళు చూస్తే బంధువులకి చెప్పేసుకున్నారు, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు వీళ్ళ లవ్ స్టోరీ మొత్తం. సరే ఇంకా అలా అన్నారని చెప్పేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్లి చేశారనంటే ఇప్పటికి సంవత్సరం అయింది, ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు. మరి ఎందుకు ఈ రకంగా అబద్ధం చెప్పిందని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి కంటే ఆఫీసులో అబ్బాయో ఎవడో మొత్తానికి కారుల్లో తిరిగేవాడు, ఈ అమ్మాయి కంటే మంచి పొజిషన్లో ఉన్నవాడు వేరేవాడు దొరికాడు. ఆ అబ్బాయితోటి మళ్ళీ లవ్లో దిగింది ఆ అమ్మాయి. చూసారా అండి, ఇక్కడ ఈ అబ్బాయిని వదిలేసి మళ్ళీ డబ్బున్నవాడు వెనకాల పడింది. కొంతమంది అమ్మాయిలు ఈ రకంగా చేస్తున్నారనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు, అన్నీ ఓకే అని అనుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఏ రకంగా క్యాన్సిల్ చేశారు. మరి అమ్మాయి తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండాలి కదా. అయ్యో మనం ఒక మాట ఇచ్చాము, అమ్మ నువ్వు అన్ని రోజులు ఆ అబ్బాయిని ప్రేమించి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మరి తల్లిదండ్రులు కూడా చెప్పాలి కదా. అమ్మాయి తల్లిదండ్రులు కూడా తప్పు చేశారు ఇక్కడ. ఆ అమ్మాయికి ఇలాంటివన్నీ చేస్తే ఆడపిల్లలకి భయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీకు ఒక సంబంధానికి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ అమ్మాయి వద్దు అన్నానంటే ఏంటి కారణం అని తెలుసుకోకుండా మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళి వేరే వాడిని ప్రేమిస్తుంటే వెనకాల ఈ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారో చెప్పండి? మరి ఆ అమ్మాయికి బయట సంబంధం చూసి మరి ఈ పాటికి పెళ్లి చేయాలి కదా. అది ఏమీ చేయకుండా శుభ్రంగా అమ్మాయి డబ్బున్న వాడిని చూసుకుని మళ్ళీ వాడితోటి ప్రేమ వ్యవహారాలు నడిపిస్తుంది. ఇక్కడ ఈ అబ్బాయి ఏమో పిచ్చివాడైపోయాడు. అందుకే చెప్తున్న ఆ అబ్బాయిలు కొంచెం ఇంట్లో చెప్పిన సంబంధాలే చేసుకోండి, ఇలా ప్రేమలు దోమలని అంటూ అమ్మాయిలు వెనకాల పడకండి. అలాగే అమ్మాయిలు కూడా కొంచెం మీరు బుద్ధి తెచ్చుకోండి. మీకు చేసుకునే ఉద్దేశం ఉంటేనే ఇలా అబ్బాయిల జోలికి వెళ్ళండి. కానీ మీరు ఏదో టైంపాస్గా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా కారుల్లో తిరుగుదామని జల్సాగా వాళ్ళు తిరిగినంతకాలం వాళ్ళతో తిరిగేసి తర్వాత లాస్ట్కి నీ ఉద్యోగం తక్కువ, నీ జీతం తక్కువ, నేను చేసుకోనని ఇలా బ్రేకప్లు చెప్పడాలు, వాళ్ళని పిచ్చివాళ్ళు చేయడాలు ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరూ చేయకండి. అందుకే అందరూ చెప్తుంటారు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు జోలికి వెళ్ళకండి, చక్కగా పెద్దవాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోండి అని. అయినా మన పిల్లలు వింటారా? ఈ కాలం పిల్లలు అస్సలు వినరు. అలాగే మనకు పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఏదైనా సంబంధం కుదిరింది అని అంటే ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టకూడదు. పెట్టామంటే వాళ్ళ మనసు మారిపోవచ్చు, మన మనసు మారిపోవచ్చు. కుదిరింది అని అనుకున్నప్పుడు ఒక 2-3 నెలల్లో ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేయాలి. అబ్బాయి అమ్మాయి మధ్యన మనస్పర్ధలు రావచ్చు, లేదనంటే అమ్మాయి వాళ్ళకి ఏదైనా మంచి సంబంధం వచ్చిందంటే వాళ్ళ మనసు మారిపోవచ్చు, లేదంటే అబ్బాయి వాళ్ళకి ఎక్కువ కట్నం ఇచ్చేవా అమ్మాయి దొరికిందనంటే వీళ్ళ మనసు మారిపోవచ్చు. ఇలా రకరకాలుగా ఉంటారనమాట. అలాగే ఈ ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుంటామని ఈ ఆడపిల్లలు కొంతమంది డ్రామాలు కొడుతూ ఉంటారు. కాబట్టి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. అలాగే అమ్మాయిలు కూడా ఇలా మోసాలు చేయడం అలాంటివి మాత్రం చేయకండి. అక్కడ మీ లైఫే పాడవుతుంది. మీరు ప్రేమించిన వాడినే కాదని అన్నారు అని అంటే రేపు బయట సంబంధం చేశారని అంటే వాడితో మీరు ఎంత చక్కగా ఉంటారు చెప్పండి? డబ్బు, ప్యాకేజీలు, కార్లు, బిల్డింగులు ఇలాంటివి హోదాగా తిరగాలని చూసుకుంటున్నారు. కానీ రేపొద్దున అన్నీ ఉన్నవాడు తాగొచ్చి 4 తన్ని ప్రేమగా చూసుకోలేడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అబ్బాయిలను మాత్రం ప్రేమలోకి తీసుకొచ్చి లాస్ట్కి ఇలా పిచ్చి వాళ్ళని మాత్రం చేయకండి. ఇప్పుడు పాపం అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మా అబ్బాయికి ముందు నుండి చెప్తూనే ఉన్నాం, ఒరే ఇలాంటి వద్దురా మనకు సెట్ కావరా అని అంటే మా మాట వినేవాడు కాదు. ఇప్పుడు చూడండి వాడు పిచ్చివాడు అయిపోయాడు. ఆ అమ్మాయి ఎప్పటికన్నా నా దగ్గరికే వస్తుంది, నన్నే పెళ్లి చేసుకుంటుందని ఇంకా అదే భ్రమలో ఉన్నాడు ఆ అబ్బాయి. అక్కడ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వేరే వాడితోటి మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ నడిపిస్తుంది. ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి బయట కొన్ని కుటుంబాల్లో. పాపం తల్లిదండ్రులు చెప్పుకోలేక బాధపడుతున్నారు. పెళ్ళిళ్ళ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి.